హాయ్ ఎవ్రీవన్, చాలా రోజులైంది మనం మాట్లాడి. నేను ఇవాళ ఏ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా అంటే ఎల్పిజి గ్యాస్ ఇంకా పెట్రోల్ గురించి. పొద్దున మా అమ్మ కాల్ చేసి అంటుంది, అరే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా, లేకపోతే ఇప్పుడే బుక్ చేసుకో, బుక్ చేస్తే రావడానికి 25 రోజులు పడుతుందని. అంటే ఒక డొమెస్టిక్ గ్యాస్ రావడానికి 25 రోజులు పడుతుంది. డొమెస్టిక్ గ్యాస్ అంటే మనం ఇంట్లో వాడుకునేటివి, ఇంటి పర్పస్ కోసం యూజ్ చేసేటి. ఇంకా కమర్షియల్ గ్యాస్ ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ అంటే ఇప్పుడు రెస్టారెంట్స్కి, హోటల్స్కి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, ఛాయ్ అమ్మడానికి, వీటికి వాడేది. దాన్ని కమర్షియల్ గ్యాస్ అంటారు. అయితే 80% ఆఫ్ బెంగళూరు అండ్ ముంబై రెస్టారెంట్స్ క్లోజ్ అయినాయి బికాజ్ ఆఫ్ దిస్ గ్యాస్ స్కేర్సిటీ. అయితే ఇదే గది హైదరాబాద్కి పడుతుందా? పట్టొచ్చేమో ఇంకో 2-3 రోజులలో. ఆల్రెడీ 50% ఎఫెక్ట్ అయింది హైదరాబాద్. ఇక్కడ మనం అందరం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం ఏం తెలుసా? మనకి ఏ భూకంపం రాలేదు, ఏ సునామీ రాలేదు, ఆంధ్రాలో ఉన్న సముద్రాల నుంచి తెలంగాణ మీద పడలేదు, అసలు మనకి ఏం కాలేదు. అయినా మనం ఈ గ్యాస్ స్కేర్సిటీతో బాధపడుతున్నాం. మనం ఏమైనా యుద్ధం చేస్తున్నామో? యుద్ధం కూడా చేస్తలే. యుఎస్ఏ ఇరాన్తో యుద్ధం చేస్తుంది, యుఎస్ఏకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. మనం ఇబ్బంది పడుతున్నాం. అంటే మన గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో, ఆంధ్రాలో టీడీపీ కూటమి. ఇంకా వేరే రాష్ట్రాల గురించి వద్దు, అది మాట్లాడితే ఇంకా పెద్ద టాపిక్ అవుతుంది. మన తెలుగు వాళ్ళకి సంబంధించిన వరకే మనం మాట్లాడదాం. మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకున్నా కూడా మనం ఇంత 100% ఎఫెక్ట్ అవుతున్నాం. ఎందుకంటే వీళ్ళకి ప్లాన్ బి లేదు. ప్లాన్ బి అంటే ఏంటిదంటే, ఇట్లాంటి ఇబ్బంది ఏమైనా వస్తే పబ్లిక్ని ఒక 10 రోజులు కాపాడలేకపోతున్నారు వీళ్ళు. ఇందాక మా ఫ్రెండ్ కాల్ చేసిండు, పెట్రోల్ బంక్లో స్టాక్ ఉండదంట, పెట్రోల్ కొట్టించుకోమని చెప్తున్నారు. రోజు మనం తినాలి, మనం ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఈ 2 అవసరమైనవి స్తంభించిపోతే ఇంకా అసలు దేశం ఎట్లా ముందుకు పోతుంది? ఇంకా వీళ్ళు మన దగ్గర రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు, రోడ్ ట్యాక్స్లు, జిఎస్టీ ట్యాక్స్లు, మనం బట్టలు కొంటే ట్యాక్స్ కట్టాలి, బియ్యం కొన్నా ట్యాక్స్ కొట్టాలి, ఏమైనా అత్యవసర సరుకులు కొన్నా ట్యాక్స్ కట్టాలి. ఇంత చేస్తున్నాం మనం గవర్నమెంట్కి. మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఒకసారి మనం అందరం ప్రశ్నించుకోవాలి. అయితే నార్త్లో ఒక ఎమ్మెల్యేని చూసినా, కొంతమంది పోయి ఎమ్మెల్యేని అడుగుతారు, సార్ మా ఎలక్ట్రిసిటీ వస్తలేదు సార్, కొంచెం చూడండి సార్ అని. అంటే ఆయన అంటాడు, జై శ్రీరామ్ జై హనుమాన్ అంటుంటాడు. बहुत परेशान है, पूरे पूरे व्यापारी परेशान है। केवल 3 घंटा बिजली मिल रहा है, 3 घंटा 10 मिनट, 24 घंटे 3 घंटा बिजली मिल रही है। वोट लगा के बैठा है कि 11 बजे 4 बजे तक मिलेगी, उसके बाद नहीं मिलेगा। ये बीजेपी से चढ़ा के एक मिनट सरकार के साथ पुलिस लगा रहे हैं। भगवान की ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. రీసెంట్గా నేను సోషల్ మీడియాలో కూడా చూసిన కొన్ని మీమ్స్ వచ్చినాయి. సేఫెస్ట్ కంట్రీ ఇండియా, సేఫెస్ట్ కంట్రీ ఇండియా, మోడీజీ సేఫెస్ట్, అది ఇది అని చెప్పేసి వచ్చినాయి. आई होप सब कुछ कंट्रोल में है रॉय। सर हम इस वक्त भारत के सबसे सुरक्षित जगह पर खड़े हैं। ఇదా సేఫ్? 10 రోజుల్లో కూడా వీళ్ళకి మనకు అన్నం పెట్టే ప్లాన్ బి కూడా లేదు. ఇది సేఫెస్ట్ కంట్రీయా? ఒక్కసారి అందరు గుర్తుపెట్టుకోండి. మన బతుకులు మారాలంటే ఫస్ట్ బానిసత్వం మానేయాలి. మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. నేనేంది, నేనేం చేస్తా. అంతేగాని ఈ క్రికెటర్లకి, రాజకీయ నాయకులకి, హీరోలకి బానిసత్వం బంద్ చేయాలి. అప్పటికి కానీ దేశం ఎప్పటికీ బాగుపడదు. బాయ్.